హలో ఫ్రెండ్స్, నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ గ్రోప్లాంట్స్. చాలా అద్భుతంగా ఉంది కదండి లొకేషన్. నాకు కూడా చాలా బాగా నచ్చిందండి. సో ఈ అద్భుతమైన లొకేషన్ని మీకు చూపించాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మీకు కూడా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ ప్లేస్ అనేది ఎక్కడ ఉంది, ఇంకా ఇందులో ఉన్న అట్రాక్షన్స్ ఏంటి అనేవి నేను క్లియర్గా ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. సో చూసేద్దామండి. ఫస్ట్ అసలు ఇది ఎక్కడుంది అనేది చూద్దామండి. ఇది వచ్చేసి హైదరాబాద్ అవుట్స్కట్స్లో మనకి పొద్దుటూరు విలేజ్ ఉంది కదా, ఆ పొద్దుటూరు విలేజ్ దగ్గర ఉంటుంది. మీకు ఒకవేళ ప్రగతి రిసార్ట్స్ ఐడియా ఉంటే కనుక దానికి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. యాక్చువల్లీ ప్లేస్ వచ్చేసి ఇంకా విజిటర్స్కి ఇంకా ఓపెన్ కాలేదండి. డెవలప్మెంట్ వర్క్ అనేది అవుతూ ఉంది. బట్ మాకు పర్మిషన్ దొరికే వరకు మేము వెళ్ళి వచ్చాము. సో మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి అసలు ఈ లొకేషన్ చూసి. సో వన్స్ ఇది విజిటర్స్కి ఓపెన్ అయ్యాక మీరు డెఫినెట్గా ఈ లొకేషన్ని చూడండి. అండ్ అక్కడ ఉన్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీస్ని మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారండి. ఇది ఒక థీమ్ పార్క్ లాగా డెవలప్ చేస్తున్నారండి. అసలు ఇక్కడ వాటర్ బాడీస్ కానీ, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీస్ కానీ అసలు చాలా బాగున్నాయి. ఇంకా చాలా మెటల్ స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి. సో అన్నీ కూడా డెవలప్మెంట్లోనే ఉన్నాయి. ఇప్పుడు చూసారా చెట్లు ఎలా ఉన్నాయో, అన్నీ కూడా డిఫరెంట్ యాంగిల్లో సెట్ చేసి ఆ హార్ట్ షేప్కి తగ్గట్టుగా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఉన్నాయన్నమాట. కొన్ని చోట్ల వచ్చేసి మెటల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, కొన్ని స్టీల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, కొన్ని స్టోన్ స్కల్ప్చర్స్ ఉన్నాయి. ఇది చాలా పెద్ద పార్క్ అండి. ఆల్మోస్ట్ ఒక 350 acres ఉంది. దీన్ని మేము యాక్చువల్లీ కార్లో మేము వెళ్ళుకుంటూ దీన్ని షూట్ చేసాము. సో దానివల్ల కొంచెం షేకీగా వచ్చింది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, అది మొత్తం ఒక చెట్టు. దాని కాండంని అలాగ డిఫరెంట్ టైప్లో ఫ్లవర్ వాజ్ టైప్లో దాన్ని స్ట్రక్చర్ని చేయడం జరిగింది. ఇక్కడ చెట్లు కూడా అన్నీ అలాగనే ఉన్నాయండి. నాకు తెలిసి వీళ్ళు ఆల్ ఓవర్ వరల్డ్ ప్రతి ఒక్క ప్లేస్ నుంచి కూడా ఒక ట్రీ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. సో బేసిక్గా వచ్చేసి ఇది ట్రీస్ని, ప్లాంట్స్ని లవ్ చేసే వాళ్ళకి ఇది ఒక ప్యారడైజ్ అని చెప్పచ్చండి. అసలు చాలా అద్భుతంగా ఉండే లొకేషన్ వచ్చేసి. మీకు ఒకవేళ ఆర్బర్ స్కల్ప్చర్ అనేది ఐడియా ఉంటుంటే కనుక ఇక్కడ దాన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ చూడొచ్చండి. ఆర్బర్ స్కల్ప్చర్స్ అంటే ఏం లేదు, మనది ట్రీస్ని ట్రంక్స్ ఉంటాయి కదా, వాటిని డిఫరెంట్ షేప్స్లో, డిఫరెంట్ యాంగిల్స్లో మనకి నచ్చినట్టుగా మలుచుకోవడం అనమాట. అది ఒక ఆర్ట్ అండి. సో దాన్ని ఆర్బర్ స్కల్ప్చర్ అంటారు. ఇక్కడ అన్ని ట్రీస్ కూడా అలాగనే మలచబడి ఉన్నాయి అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి, చాలా యూనిక్గా ఉన్నాయి. ఇంకా చాలా మెటల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇది ఇంకా చాలానే టైం పట్టేలాగా ఉంది దాన్ని మొత్తం కూడా ఫినిష్ అవ్వడానికి. బట్ ఇది నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించేసి ఈ వీడియో తీశాను. మీరు ఇంకా ఈ వీడియోని ఎంజాయ్ చేయండి అండ్ డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రోప్లాంట్స్.